ప్రతి సంవత్సరం జూలై 10వ తేదీన దేశవ్యాప్తంగా జాతీయ మత్స్యకారుల దినోత్సవం ఘనంగా జరుపుకుంటారు. మత్స్య సంపద పెంపుదలకు, దేశ ఆర్థికాభివృద్ధికి మత్స్యకారులు, ఆక్వా రైతులు చేస్తున్న సేవలను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కథనం. మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మత్స్య రంగానికి, సుస్థిరమైన ఆక్వాకల్చర్కు వారు అందిస్తున్న సేవలను స్మరించుకుంటారు. ఆహార భద్రతను అందించడంలో, దేశంలోని నీలి విప్లవాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో మత్స్యకారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. భారతదేశంలో మత్స్య పరిశ్రమకు ఈరోజు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. 1957 జూలై 10న శాస్త్రవేత్తలు డాక్టర్ హెచ్ఎల్ చౌదరి, డాక్టర్ కెహెచ్ అలికున్హి మొట్టమొదటిసారిగా మేజర్ కార్ప్ జాతులలో కృత్రిమ సంతానోత్పత్తిని విజయవంతంగా సాధించారు. ఈ చారిత్రక ప్రయోగం దేశంలో చేపల పెంపకంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకువచ్చింది. దీనికి గుర్తుగానే ప్రతి సంవత్సరం జూలై 10ని మత్స్య రైతుల, మత్స్యకారుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారుల అభివృద్ధికి, జీవనోపాధి మెరుగుదలకు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నాయి. సముద్రంలో వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు ఆర్థిక సహాయం అందించడం, మహిళా మత్స్య గ్రూపులకు సబ్సిడీలు ఇవ్వడం ద్వారా వారికి అండగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే భారతదేశం 3వ అతిపెద్ద చేపల ఉత్పత్తి దేశంగా అవతరించింది. కోట్లాది మందికి ఉపాధిని కల్పించడమే కాకుండా ఎగుమతుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో మత్స్యకారులు కీలకమైన భాగస్వాములుగా ఉన్నారు. జాతీయ మత్స్యకార దినోత్సవాన్ని జూలై 10వ తారీఖు యావత్ బెస్తా జాతి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటారు. వృత్తి మీద ఆధారపడుతున్న బెస్తా వాళ్ళకి, అదేవిధంగా వృత్తి జీవనోపాధిగా చేసుకుంటున్న ఇతర కులాలకి ఈ జాతీయ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేవలం హైదరాబాదులోనే హైడ్రా పేరుతో కొన్ని చెరువుల్ని మెరుగుపరుస్తూ ఉన్నది. దానికి హర్షిస్తూనే యావత్ తెలంగాణలో ఉన్న చెరువులన్నింటికీ FTL లెవెల్లో ఇవాళ ఫినిషింగ్ ఏర్పాటు చేసి ఈ మత్స్య సంపదని ఇవాళ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ హైదరాబాదులో ఉన్న చెరువులన్నింటికీ FTL లెవెల్లో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించడానికి ఇది మత్స్యకారులకు ఎంతో శుభసూచకం. అదేవిధంగా ఉమ్మడి తెలంగాణ మొత్తం ఉన్న చెరువులన్నింటికీ ఇవాళ FTL లెవెల్లో ఫినిషింగ్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఇవాళ మత్స్యకారులు అనేక మంది ప్రమాదాలకు గురై వారికి ప్రమాద బీమా సుమారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలే వస్తూ ఉంది. దాన్ని 10 లక్షలుగా మారవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ బెస్తా వాళ్ళు అనేక రోడ్ల మీద, ఇంకా ఫుట్పాత్ల మీదనే చేపల విక్రయాలు జరుపుకుంటూ ఉన్నారు. వారికి అందుబాటులో ఉన్నంత వరకు ప్రభుత్వము వారి యొక్క ఖర్చుల నిమిత్తము ఇవాళ బెస్తా బంధువులకి చేపలు అమ్ముకునే వృత్తి చేస్తున్న ఇతర కులస్తులకు కూడా ఇవాళ మార్కెట్ల సదుపాయం కల్పించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చెరువుల్లో చేపల వేట నిషేధించడం జరిగింది. అది మంచినీటి పేరుతోటి. ఆ చేపల వేట నిషేధాన్ని తక్షణమే ఎత్తివేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా చేపలు పెరగడం వలన నీరు ఎక్కడ కలుషితం కాదు. గతంలో ఇసురలు ఉన్నప్పుడు మాత్రమే నీటి కలుషితం జరిగేది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కచ్చరలు మాత్రమే ఉన్నాయి. దాని ద్వారా ఎక్కడ కూడా నీటి కలుషితం జరగదు. అది రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇంజనీర్లు కూడా చెప్పడం జరిగింది. ఉదాహరణకి పానగల్ రిజర్వాయర్కి సంబంధించిన దానిని చేపల వేట నిషేధించడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీడియా ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జాతీయ మత్స్యకార దినోత్సవం సందర్భంగా ఈ యొక్క నిషేధాన్ని ఎత్తివేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గంగపుత్ర జాతి కారకులైన బెస్తా గంగపుత్రులందరికీ కూడా మరొకసారి ఈరోజు మత్స్యకారుల తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ఎంతోమంది మత్స్యకారులు ఉన్నారు. చేపలు అమ్ముకొని, చేపలు పట్టుకొని, చేపలు అమ్ముకొని ఈ రోడ్ల మీద కూర్చొని అమ్ముకుంటూనే జీవనం సాగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. జీవనం సాగించే వాళ్ళని ప్రభుత్వం ఏ
రకంగా కూడా ముందుకు తీసుకురాకపోవడం ఇది ఒక దాదాపుగా నేను వ్యాపారం చేపట్టి 25 సంవత్సరాలు అవుతుంది. ఈ 25 సంవత్సరాలైనప్పటిలో నేను చూస్తున్న కాడ నుంచి కూడా ఇప్పటికీ నేను ఫుట్పాత్ మీదనే చేపలు అమ్ముకొని జీవనం సాగిస్తుంది తప్ప ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలు మారినప్పటికీ ఈ రోజు వరకు మత్స్యకారులను గుర్తించి వాళ్ళకు కరెక్ట్గా ఎక్కడ ఒక నిలకడ ఒక మార్కెట్లో యార్డులు కానీ కొన్ని అలాంటి ప్రాముఖ్యత ఏం చూపించట్లేదు. అదేవిధంగా ఇంకా ముఖ్యంగా కోరుకుందంటే మత్స్యకారులకు వెళ్ళి చేపలు పట్టే తరుణంలో ఎంతోమంది ఈ సంవత్సరంలో ఒక 5-6 నుంచి 10 మంది దాకా గల్లంత అయిపోయి గాలి వానలకు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు ఏదైనా ఒకటి మన జీవన వృత్తిని కల్పించాలి, బీమా కూడా అధిక రూపంలో కల్పించాలి. వాళ్ళని ఆ విధంగా చనిపోకుండానే వాళ్ళకి ఏదైనా కొంచెం సహకారంగా అందుబాటులో ఏదైనా ఉంచాలని కోరుతున్నాను. మత్స్యకారుల్ని అదేవిధంగా సొసైటీలను బాగు చేసే నిర్మాణంలో గవర్నమెంట్లు ఎంతో మన కాంట్రాక్ట్ వ్యవస్థ పెట్టి చేప పిల్లలు పోయడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఈరోజు ఎక్కడ చూసినా కానీ మార్కెట్లలో 2 కేజీల పైన చేపలు ఎక్కడ దొరకట్లేదు. ఎక్కడ చూసినా అర కిలో, పావు కిలో, 30 కిలో, కిలో సైజ్ చేపలే ఉంటున్నాయి. ఎందుకంటే దానివలన ఎందుకు ఉంటున్నాయంటే గవర్నమెంట్ పోసే పిల్లలలో నాసిరకం పిల్లలే ఉంటున్నాయి. కరెక్ట్ మంచి న్యాయమైన పిల్లలు, లభ్యమైన పిల్లలు దొరకకపోవడం వలన ఈరోజు అలాంటి దయచేసి గవర్నమెంట్ ఇకనైనా సకాలంలో సొసైటీని గుర్తించి వాళ్ళకు డబ్బు రూపంలో కానీ ప్రాధాన్యత ఇచ్చేసి లేకపోతే మంచి చేప పిల్లలని విత్తనాలను సరఫరా చేయాలని కోరుతున్నాం. చర్లలో ఇప్పటికే చాలా చేప పిల్లల పేరుతోటి మంచినీటి పేరుతోటి ఎంతోమంది బెస్తవాళ్ళని మత్స్యకారులని చేపలు పట్టుకోకుండా వాళ్ళ యొక్క జీవనోపాధికి అడ్డుపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి అన్ని చెరువులలో చేప పిల్లలు పోసి వాళ్ళ యొక్క కేటాయించిన సభ్యులను మాత్రం వాళ్ళని చేపలు పట్టుకునే విధంగా సహకరించాలని ఈ సంవత్సరమైనా అందరికీ మన ముఖ్యమంత్రి వరులైన రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం.